సింగరేణి యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలతో కార్మికుల నివాస క్వార్టర్లు కూల్చడంపై ఆలస్యంగా సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు గోదావరిఖని హెచ్ఎంఎస్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్మిక సంఘాల జేఏసీ నాయకులు మాట్లాడుతూ రోడ్డు వెడల్పు పేరుతో కార్మిక సంఘాలను సంప్రదించకుండా సింగరేణి యాజమాన్యం ఒక ప్రణాళిక లేకుండా క్వార్టర్లను కూల్చడం సరైంది కాదని అన్నారు. క్వార్టర్లను కూల్చి సింగరేణి యాజమాన్యం ఏమీ చేయబోతుందని ప్రశ్నించారు. ఇప్పటికే లక్ష్మీనగర్ లో వ్యాపారాలు సరిగా నడవక ఇబ్బందులు పడుతుంటే షాపింగ్ కాంప్లెక్స్లు కట్టి కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారులతో షాపింగ్ మాల్స్ పెట్టించి ఇక్కడి వ్యాపారుల పొట్ట మీద కొట్టాలని చూస్తున్నారని యాజమాన్యాన్ని ప్రశ్నించారు. సింగరేణి సంస్థలో రాజకీయ జోక్యం ఉండకూడదని అన్నారు. రామగుండం ఏరియా పోరాటాల గడ్డ. పోరాటాలతో కార్మికుల హక్కులను సాధించుకున్న ఏరియా. క్వార్టర్లు సాధించుకున్నాం, వెల్ఫేర్ అమ్యూనిటీస్ తీసుకున్నాం, కరెంటు తీసుకున్నాం, నీళ్లు తీసుకున్నాం. ఇప్పుడు రాజకీయ జోక్యంతో ప్రభుత్వం మాది అని చెప్పుకుంటూ క్వార్టర్లు కూల్చివేత కార్యక్రమం మొదలుపెట్టిండ్రు. కుటుంబాలన్నీ చిన్న భిన్నమవుతున్నాయి. పెద్ద కాంట్రాక్టర్లను పోషించడానికి పెద్ద షాపింగ్ మాల్ వాళ్ళను తోటి ములాఖాతై ఈ గోదావరిఖనిలో షాపింగ్ మాల్ల పేరు మీద కూల్చివేతలు మొదలైనవి. షాపింగ్ మాల్స్ అవసరం లేదు. షాపింగ్ మాల్స్కు వ్యతిరేకంగా దేశంలో కూడా అక్కడక్కడ ఉద్యమాలు జరిగినాయి. ఆ షాపింగ్ మాల్స్ రావడంతో లక్ష్మీనగర్ గంగలు కలిసిపోతుంది. బిజినెస్ చిరు వ్యాపారస్తులు నాశనం అవుతారు. మన సింగరేణి సూపర్ బజార్ బంద్ అవుతుంది. కాకులను కొట్టి గద్దలను తినిపించే విధంగా ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వం అంటే ఒక్కసారి ఆలోచించుకోండి. సీరియస్గా మేము చెప్తున్నాం. ప్రభుత్వం కేర్ టేకర్ ప్రభుత్వమే. హక్కులు ఏమీ లేవు వాళ్లకు. మన భూములు గుంజుకునే హక్కు లేదు. జనరల్ మేనేజర్ కూడా ఎస్కాట్ లాగా ఉరకవలసిన అవసరం లేదు. ఒగ్గు తీయవలసిన జనరల్ మేనేజర్ ఆఫీసర్లు కూల్చివేత కార్యక్రమంలో 3 నెలల నుండి పనులు పక్కన పెట్టి బజార్లలో తిరుగుతున్నారు. అది బంద్ పెట్టండి. అభివృద్ధి పేరిట రోడ్లు వెడల్పు చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకొని సింగరేణి యాజమాన్యం ఏకపక్షంగా కార్మికులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అనేక సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి కార్మికులందరినీ కూడా ఇవాళ వాళ్ళ క్వార్టర్స్ నుంచి వెళ్ళగొట్టేటువంటి ఒక కార్యక్రమానికి వాళ్ళ సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అనేక క్వార్టర్లను కూల్చివేశారు. ఇంకా అనేక క్వార్టర్లు కూల్చివేయడానికి ఇవాళ సింగరేణి యాజమాన్యం సిద్ధంగా ఉంది. ఈ విధానం సరైనటువంటిది కాదని మా సింగరేణి కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ అభిప్రాయపడుతుంది. దీని వెనుక కుట్ర కోణం ఉందని చెప్పి కూడా మేము ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నాం. ఇక్కడ ఇప్పటికే ఉన్నటువంటి షాపింగ్స్ అన్నీ కూడా ఇవాళ చాలా క్షీణ దశలో ఉండి వ్యాపారాలు జరగక లక్ష్మీనగర్ అంతా బోసిపోయినటువంటి పరిస్థితి. దీనికి తోడు ఇక్కడ ఉన్నటువంటి క్వార్టర్లన్నింటినీ కూల్చివేసి వాటి స్థానంలో బడా షాపింగ్ మాల్స్ తీసుకొచ్చి కార్పొరేట్ లెవెల్లో ఇక్కడ వ్యాపారం చేయాలనేటువంటి బడా వ్యాపారస్తుల కుట్రలు కూడా దీంట్లో ఇమిడి ఉన్నాయి. కనుక సింగరేణి యాజమాన్యం దీన్ని గ్రహించాలి. అదే ఈ విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకులు రియాజ్ అహ్మద్, ఐ కృష్ణ, కామెర గట్టయ్య, పెద్దపల్లి సత్యనారాయణ, ఆకుల రామకిషన్, అమరీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.